హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 27. రాత్రి 10 అవుతుంది. దియా వాళ్ళు ట్రైన్లోనే ఉన్నారు. వాళ్ళకు బాగా ఆకలేస్తుంది. ట్రైన్లో కొన్న ఫుడ్ అస్సలు బాలేదు. నెక్స్ట్ స్టేషన్ ఎప్పుడొస్తుందండి అని ఒకతనని అడిగింది దియా. ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది అని చెప్పాడు అతను. ట్రైన్ 10 నిమిషాల్లో స్టేషన్లో ఆగింది. మమ్మీ, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను అని అంది దియా. నేను వస్తానమ్మా అని అన్నాడు కిషోర్. మీరెందుకు, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి దియ ట్రైన్ దిగింది. 5 నిమిషాలు గడిచాయి. ట్రైన్ కదులుతుందేమో, దియ ఇంకా రావట్లేదేంటి? నిర్మల టెన్షన్ పడుతుంది. కిషోర్ కంగారుగా తలుపు దగ్గరికి వెళ్ళగానే ట్రైన్ స్టార్ట్ అయింది. కిషోర్ బయటికి చూశాడు. దియ భయంగా నిల్చొనుంది. దియ అక్కడే ఉన్నావేంటమ్మా? ట్రైన్ స్టార్ట్ అయింది, త్వరగా వచ్చేయ్ అని అరిచాడు కిషోర్. ట్రైన్ స్పీడ్ అందుకుంది. దియా అని టెన్షన్గా కిషోర్ అరుస్తుండగా దియ వెనుక నుండి అయాన్ ముందుకొచ్చాడు. అయాన్ని చూసి కిషోర్ కొయ్యబారిపోయాడు. వెంటనే తేరుకొని చైన్ లాగి నిర్మలతో పాటు ట్రైన్ దిగి వచ్చేసరికి అయాన్ బెంచ్ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. కిషోర్ దియ చేయి పట్టుకొని, పదమ్మా వీడి మీద కేసు పెడదాం అంటూ కదులుతుండగా పోలీసులు వాళ్ళకి ఎదురుపడి, ఆయన భార్యను మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, పదండి స్టేషన్కి అని సీరియస్గా అన్నారు. ఏంటండి మీరు మాట్లాడుతుంది? దియ మా కూతురు. వాడు దానిని బెదిరించి పెళ్లి చేసుకుని కష్టపెడుతుంటే దూరంగా తీసుకెళ్తున్నాం అని ఆవేదనగా చెప్పాడు కిషోర్. ఇదంతా కోర్టులో తేల్చుకోండి, పదండి. ఏంటండి ఈ అన్యాయం? కన్నె తల్లిదండ్రుల మీద కేసు పెడతారా? పెట్టాడు కదా మీ కూతురు భర్త. వాడు భర్తేంటి? ఈ పెళ్ళి అసలు చెల్లనే చెల్లదు అని కిషోర్ గట్టిగా అరుస్తుంటే అయాన్ ఆవేశం పట్టలేక ఒక్కసారిగా లేచి వేయించిన ఒక తన్ను తంతే అది ఆమడు దూరం వెళ్ళింది. ఏంట్రా, నీ కోపానికి భయపడ్డానికి నేను దియా అనుకుంటున్నావా? తేల్చుకుంటాను, కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటాను. పదండి సార్ వెళ్దాం అంటూ కిషోర్ కదలబోతుంటే, డాడీ ప్లీజ్ ఆగండి అని చేయి పట్టుకొని ఆపింది దియా. ఏంటమ్మా ఆగేది? చూసావు కదా, ఇంత పకడ్బందీగా మనం పారిపోయినా వచ్చి పట్టుకున్నాడు. నేను ఈ రాక్షసు నుండి విడిపించాలంటే కోర్టుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదమ్మా. కోర్టుకు వెళ్తే మీరు ఇంకా స్ట్రగుల్ అవ్వడం తప్ప లాభం ఏమీ లేదు డాడీ. ఇది ఇంతటితో వదిలేద్దాం. నేను అయాన్ దగ్గరే ఉంటాను. అతను నన్ను వదిలేసే వరకు అతని దగ్గరే ఉంటాను. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. నేను తెలివైన దాన్నని అంటుంటారు కదా, నేను బాగా ఆలోచించే చెప్తున్నాను. ఇది ఇంతటితో వదిలేద్దాం డాడీ, ప్లీజ్. కన్నీళ్లతో దియ బ్రతిమలాడుతుంటే కిషోర్ కాదనలేక, సరే తల్లి, నీకోసం ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. అయాన్ వెళ్ళిపోమ్మని పోలీసులకు సైగ చేయగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అయాన్ దియ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే కిషోర్, నిర్మల వాళ్ళ వెంటే నడిచారు. అందరూ కారెక్కి ఒక చోటుకి చేరుకున్నారు. సర్కిల్లో చాపర్ ఆగి ఉంది. అయాన్ దియ చేయి పట్టుకొని చాపర్ ఎక్కి అలాగే నిలబడి ఉన్న కిషోర్, నిర్మల వైపు చూస్తూ, ఈ ప్లేస్ బాగా నచ్చిందా, ఇక్కడే ఉంటారా అని వెటకారంగా అనగానే కిషోర్ నిర్మల చేయి పట్టుకొని చాపర్ ఎక్కాడు. గంటలో హైదరాబాద్కి చేరుకున్నారు. ఒక చోట చాపర్ దిగి కార్ స్టార్ట్ చేసి దియా ఇంటి ముందు ఆపాడు అయాన్. కిషోర్, నిర్మల లగేజ్తో కార్ దిగారు. కదలకుండా కూర్చున్న దియని చూసి, మీ ఇంటికి వెళ్ళవా అని అడిగాడు అయాన్. దియ టక్కున అయాన్ వైపు తిరిగి, అంటే నేను మా ఇంట్లో ఉండొచ్చా అని హుషారుగా అడిగింది. ఉండొచ్చు, ఈ ఒక్క నైట్ అంటూ అయాన్ కార్ దిగాడు. పోన్లే, ఈ ఒక్క నైట్ అయినా అమ్మ నాన్నలతో ఉంటాను అనుకొని ఆనందంగా కార్ దిగి బాయ్ అని అయాన్కి చెప్పి దియ వెళ్తుంటే అయాన్ దియను తన మీదికి లాక్కొని, నిన్ను వదిలి నేను ఎలా వెళ్తాననుకున్నావు? నేను ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను అని అన్నాడు. అంటే ఈ నైట్ మీరు ఇక్కడే ఉంటారా? కంగారుగా అడిగింది దియా. ఎస్ అంటూ అయాన్ దియను వదిలి ఇంట్లోకొచ్చి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కిషోర్ని చూస్తూ, మామ, మొదటిసారి నీ అల్లుడు నీ ఇంటికొచ్చాడు, మర్యాదలు బాగా చేయాలి అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ. చేస్తారా, చేస్తా, నీ జీవితంలో మర్చిపోలేని మర్యాదలు చేస్తా కసి మీద ఉన్నాడు కిషోర్. నిర్మల వంట చేస్తుంటే కిషోర్ కిచెన్లోకి వెళ్ళి కారం డబ్బా తీసుకొని,
ఈ కారానికి వాడికి ముల్లో కళ్ళ కనిపించాలి అంటూ ఒక కూరలో కారం ఎక్కువ వేశాడు. ఏంటండి కూర నాశనం చేశారు అంది నిర్మల. గుర్తుంచుకో, ఈ కూర నువ్వు తినొద్దు, దియని తిననివ్వద్దు అని చెప్పి బయటకొచ్చాడు కిషోర్. వంట పూర్తయ్యాక దియా అయాన్ని పిలిచింది. అయాన్ కిషోర్కి ఎదురుగా కూర్చున్నాడు. ఆ కర్రీ వేయ్ అని కిషోర్ నిర్మల్ని చూస్తూ సైగ చేయగానే నిర్మల కారం కర్రీని అయాన్కి పెడుతుంటే అయాన్ వద్దు అన్నట్లుగా చేయి చూపించాడు. బావుంటుంది బాబూ, వే అని కిషోర్ అంటుంటే నో థ్యాంక్స్, నేను సలాడ్స్ తింటాను. ఆ కర్రీ అంకుల్కి వేయండి ఆంటీ అని అన్నాడు అయాన్. ఈ కర్రీ ఆయనకు నచ్చదు బాబూ అని నిర్మల అంటుంటే ఎందుకు నచ్చదు? డాడీ ఇష్టంగా తింటాడు కదా ఆ కర్రీని అంటూ దియ బౌల్ తీసుకొని కిషోర్కి వడ్డించి తిను డాడీ అని అంది. సీన్ ఇలా రివర్స్ అయిందేంటి? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ కిషోర్ దొంగలా చుట్టూ చూస్తుంటే అయాన్ కన్నింగా నవ్వాడు. తిను డాడీ, అన్నం చల్లారిపోతుంది, ఉండు నేను పెడతాను అంటూ దియా అన్నం కూర కలిపి తినిపించబోతుంటే వద్దమ్మా, ఆ కూర మీ డాడీకి పడట్లేదు అంది నిర్మల కంగారుగా. ఎందుకు పడదు? ఈ కూర చాలా హెల్తీ, డాడీ చాలాసార్లు తిన్నాడు, ఏం కాదు అంటూ దియ కిషోర్కి బలవంతంగా తినిపించింది. ఆ కారానికి కిషోర్ గొంతు మండి కళ్ళల నుండి జలజల నీళ్లు రాలాయి. దియ కంగారు పడుతూ కిషోర్కి మంచినీళ్లు తాగించి ఏమైంది డాడీ అని అడిగింది. మీ డాడీకి ముల్లోకాళ్ళు కనిపించుంటాయి అని వెటకారంగా అన్నాడు అయాన్. కిషోర్ టక్కున అయాన్ వైపు చూసి వీడు చూసేశాడా అని ఆలోచిస్తుంటే ఈ అయాన్ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం, చూడకుండానే నువ్వేం చేశావో చెప్పలేనమ్మా అమ్మ అని అన్నాడు వెటకారంగా నవ్వుతూ. మీరసలు ఏమంటున్నారు? అయోమయపడుతూ అడిగింది దియా. ఏం లేదు కానీ మీ డాడీ గొంతులో చక్కెర పోయి చచ్చేలా ఉన్నాడు అంటూ అయాన్ అక్కడి నుండి కదులుతుంటే మీరు అన్నం తినరా అని అడిగింది దియా. నీ చేత్తో ఏమైనా చేసి తీసుకొనిరా, తింటాను. ఇంతకీ నీ రూమ్ ఏది అని అడిగాడు అయాన్. దియ తన రూమ్ చూపించగానే ఆమె రూమ్లోకి వెళ్ళి గోడ మీద ఉన్న దియ ఫొటోస్ చూస్తున్న అయాన్ పెదవుల మీద అందమైన చిరునవ్వు. దియ రాగానే అయాన్ అలర్ట్ అయి ఫొటోస్ మీద నుండి అతని చూపు విండో నుండి బయటకు మళ్లించాడు. అయాన్ మీకు ఫుడ్ అంటూ దియ 2 మినిట్స్లో అయ్యే నూడిల్స్ బౌల్ని అయాన్కిచ్చింది. అయాన్ ఆమెను గుర్రుగా చూశాడు. నాకిది తప్ప ఇంకేం రాదు అయాన్. ఇట్స్ ఓకే అని చెప్పి అయాన్ నూడిల్స్ తింటూ నీ రూమ్ బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. నీకు నా మీద కోపం రాలేదా అని ఆశ్చర్యంగా అడిగింది దియా. ఎందుకు కోపం? నీ రూమ్ బాగుంది కదా. అది కాదు, నేను వెళ్ళిపోయినందుకు. లేదు. ఎందుకు? నీకు నువ్వుగా వెళ్ళలేదు, నాని పంపిస్తే వెళ్ళావు, అందుకే కోపం లేదు. నెక్స్ట్ టైం నాకు నేనుగా వెళ్తే ఎలా వెళ్తావు? నా స్మార్ట్ వాచ్ ఎక్కడైనా పడేసి వెళ్తాను అని అంది దియా. అయాన్ నవ్వి నువ్వెంత ఇన్నోసెంటో అంత తెలివైన దానివి, ఇదేదో ముందే గెస్ చేసి వాచ్ పడేసి ఉండాల్సింది కదా అని అన్నాడు. నా స్మార్ట్ వాచ్కి జీపీఎస్ ట్రాకర్ ఉందని, అది నా మొబైల్కి కనెక్ట్ అయి ఉందని, నా మొబైల్ మీ దగ్గర ఉందని నాకు అస్సలు గుర్తే లేదు. మీరు నన్ను పట్టుకున్నాకే గుర్తుకొచ్చింది. అయినా నేను ఊరికే అన్నాను, నేనిక పారిపోను, మీరు నన్ను పంపించేదాకా మీతోనే ఉంటాను అని అంది దియా. నిన్ను పంపించడమా? నెవర్ అని కరాఖండిగా చెప్పాడు అయాన్. పంపిస్తారు, ఈ పిల్లను భరించలేను బాబోయ్ అని పంపించేస్తారు. రియల్లీ? హా, నేనలా చేస్తాను. ఏం చేస్తావు? మీకు నచ్చిన పనులన్నీ చేస్తాను, అబద్ధాలు కూడా చెప్తాను. అప్పుడు పనిష్మెంట్ ఇస్తాను కదా, అయినా కూడా చేస్తాను. అయాన్ నవ్వి చెప్పి చేసే మనిషిని నిన్నే చూస్తున్నాను అని అన్నాడు. నేను రేర్ పీస్ కదా మరి అని కనుబొమ్మలు ఎగరేస్తున్న దియ చాలా క్యూట్గా అనిపించి అయాన్ ఆమెను మైమరుపుగా చూస్తుండిపోయాడు. ఎలా ఉంది అని దియ అయాన్ని చూడగానే ఆమెను తదేకంగా చూస్తున్న అయాన్ టక్కున చూపు పక్కకి తిప్పి నాట్ బ్యాడ్ అని అన్నాడు. సరిపోయిందా?
రూ. 10 ప్యాకెట్ నా కడుపుకేం సరిపోతుంది? ఇదొక్కటే ఉంది. ఇప్పుడెలా? ఇంకేదైనా చేసుకొనిరా. సరే అంటూ దియ హాల్లోకొచ్చి తండ్రి పక్కన కూర్చుని, డాడీ మీరు కర్రీలో కారం వేశారా? అని మెల్లిగా అడిగింది. కారం కాదు, విషం కలపాలి. నా కూతురికి అన్నం పెట్టడా? ఆవేశం తెచ్చుకున్నాడు కిషోర్. డాడీ మీరేం వర్రీ అవ్వకండి. త్వరలోనే నేను మీ దగ్గరకొచ్చేస్తాను. ఎలా తల్లి? అయానికి నచ్చిన పనులన్నీ చేస్తాను. నన్ను భరించలేక అయాన్ నన్ను పంపించేస్తాడు. కోపం వచ్చి అయాన్ నీకేమైనా హాని చేస్తే? అయానంత చెడ్డవాడు కాదు డాడీ. అన్నం పెట్టాడు అంతే. కొన్ని రోజులు గంజితో సర్దుకుంటే సరిపోతుంది. ఈ ఐడియా బావుంది. అయానికి తెలియనివ్వకు అని దియ చెవిలో చెప్పాడు కిషోర్. ఇప్పుడే చెప్పొస్తున్నాను డాడీ అని దియ అనగానే కిషోర్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాక మిక్స్డ్ ఎక్స్ప్రెషన్తో కూతుర్ని చూస్తుంటే, ఏమైంది డాడీ అని అమాయకంగా అడిగింది దియ. ఎవరైనా చెప్పి చేస్తారా తల్లి? చెప్పకుండా చేయడం తప్పు కదా డాడీ. ఇంత మంచితనం అమాయకత్వంతో ఎలా బతుకుతావురా అంటూ కిషోర్ తల పట్టుకున్నాడు. గుమ్మం దగ్గరకొచ్చిన అయాన్ వాళ్ళ సంభాషణ విని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. దియ కిచెన్లోకి వెళ్ళి ఒక ఐటెం ప్రిపేర్ చేసి అయాన్ దగ్గరకొచ్చి, అయాన్ మీకోసమే అంటే గ్లాస్ అతని చేతిలో పెట్టింది. ఏంటిది? అది చూసి అయాన్ ముఖం చిట్లించాడు. జావా. వాట్? నేను జావా తాగాలా అని దియను కోపంగా చూశాడు అయాన్. నేను గంజి తాగలేదా మరి? మీకు రవ్వ జావే ఇస్తున్నా, గంజి పోయలేదు మీలా. రివెంజా? అవును రివెంజ్. తాగండి. కనుబొమ్మలు ఎగిరేస్తూ నవ్వింది దియ. మళ్ళీ దియ మీదకి పోతున్న చూపులు నాపుకొని, నువ్వలా కళ్ళు ఎగిరేయకు, నా కళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు అయాన్. దియ అయోమయంగా చూస్తూ, అర్థం కాలేదు అని అంది. నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు కానీ నేను ఈ జావ తాగను అని అన్నాడు. అయితే ఆకలితో పడుకోండి అని అంది దియ. కనిపించవు కానీ నీలో కూడా షాడిజం ఉంది అని అన్నాడు అయాన్. ఇదేం చూశారు? రేపటి నుండి ఇంకా చూస్తారు. ఏంటి నా ఇంట్లో చూపిస్తావా నీ షాడిజాన్ని? అవును. చీకటి గది, బల్లులు, ఎలకలు మర్చిపోయావా? అవి ఇప్పుడు నా ఫ్రెండ్స్ తెలుసా? బాగా తెగించావే అంటూ జావా గ్లాస్ దియ చేతిలో పెట్టాడు అయాన్. మీకు ఆకలిస్తుంది అయాన్. నేను ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాను. నీ బోడి జావా నాకేం అవసరం లేదు. మీరు జావా మిస్ అయ్యారు. హ్యాపీ స్లీప్లెస్ నైట్ అని నవ్వుతూ దియ వెళ్ళిపోయింది. స్లీప్లెస్ నైటా? రూమ్ బాగుంది, బెడ్ బాగుంది, ఏసీ కూడా ఉంది. ఇంకెందుకు నేను పడుకోను? పిచ్చిది అనుకుంటూ అయాన్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి ట్రై చేశాడు. అన్ని రెస్టారెంట్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఛా ఇప్పుడెలా అనుకుంటూ అయాన్ బెడ్ మీద వాలాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.